వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబ్ది హుసేన్. ఉదయగిరి నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఉదయగిరి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది రాజకీయం అనేది ఒకసారి చూస్తే, ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కొంత సందిగ్ధంగా కనిపిస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది. ప్రధానంగా ఒక సభ జరిగితే సభకు ప్రజలు జన సమీకరణ అయితే స్థానిక నాయకులు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రజానాయకుడు అనేటువంటి వ్యక్తి ఉండేటప్పుడు ప్రజానాయకుడికి ఆటోమేటిక్గా జనాలు అనేటువంటిది వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి స్పీచ్, వాళ్ళ వాగ్దాటి అనేది ఆ విధంగా ఉంటుంది. సో రాజగోపాల్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఉదయగిరి నియోజకవర్గం నుంచి కుటుంబం రాజకీయ పరంగా ఉన్నా కూడా, సో ఈయన కొత్తగా రాజకీయాలకు రావడం వల్ల బహుశా అటువంటిది ఏమన్నా జరిగిందేమో. ఎందుకంటే ఆయన నిర్వహించినటువంటి ఒక సభకు జనాలు వెళ్ళిపోతూ ఉంటే మండుటెండ కారణమా, లేకపోతే ఆ సభలో మండుటెండలో ఉండడానికి ఏమన్నా షెల్టర్ లాంటిది ఏర్పాటు చేయకపోవడం కారణమా అనేది అయితే చూడాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ సభ సక్సెస్ అవడంతో తమ సభ సక్సెస్ అయింది, వాడి సభ ఫెయిల్ అయింది అనేటువంటి జనరల్గా విమర్శలు అయితే ఉంటాయి. కాబట్టి సో అటువంటి విమర్శలు అయితే తావు ఇస్తోంది ఈ పర్టికులర్ అంశం అయితే. రాండి, మేము భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, భోజనాలు తిని వెళ్ళండి, కాసేపు ఎంపీ విజయసాయిరెడ్డి గారి స్పీచ్ అయితే విని వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి స్పీచ్ విని వెళ్ళండి అంటూ అభ్యర్థించడం అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సభలకు జనాలు రావటం లేదు అనేటువంటి దిశగా సంకేతాలను అయితే అది పంపించింది. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కాకర్ల సురేష్ ఉన్నారు. కాకర్ల సురేష్ పలు సేవా కార్యక్రమాలతో ముందు ప్రజల్లో ఉన్నారు. సో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల బహుశా ఆయనకి ఏమన్నా జనాలు ఎక్కువగా వస్తున్నారా, ఆ విధంగా ప్రజలు ఏమన్నా ఆలోచించారా అనేది చూడాలి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీచ్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని పంచులు ఉంటాయి ప్రధానంగా ఆకట్టుకునే విధంగా. సో ఆ పంచుల వల్ల ఎవరైనా కూడా సభలకు వచ్చినప్పుడు ఆ పంచులు వినాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే సటైరికల్గా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంత అద్భుతంగా ఉంటాయి. సో రాజకీయాలకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొత్త కాబట్టి ఆ విధంగా ఆలోచించలేకపోయారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఎండలు, అంటే ఏప్రిల్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎండలైతే మండిపోతున్నాయి, చాలా హెవీగా ఉన్నాయి. ఈ ఎండల్లో ఎక్కువసేపు, అంటే ఎవరైనా రాజకీయ నాయకుడు రావాల్సిన సమయం కంటే లేట్గా వచ్చినా కూడా ప్రజలు ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎండల నేపథ్యంలో కూడా ఒకవేళ వెళ్ళిపోతూ ఉన్నారా, ఆ సమయంలో అటువంటి కామెంట్స్ ఏమైనా చేశారా అన్నది ఆలోచించాలి. మరి ఏం ప్రజలు వస్తున్నారా లేదా అనేది చూసి, లేకపోతే ఏమైనా అభ్యర్థిని ఏమైనా మారుస్తారా ఉదయగిరి నియోజకవర్గంలో అనేది కూడా వేచి చూడాలి. మరి మేకపాటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మేకపాటి కుటుంబం అయితే అక్కడ చాలా వరకు సేవా కార్యక్రమాలు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో ప్రజలు ఎందుకు రాలేదు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.